హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం హెల్ ప్యారడైజ్ సీజన్ 1 ఎపిసోడ్ 6 మీకు తెలుగులో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అండ్ ముందే చెప్తున్నా, ఈ వీడియో రన్ టైం అనేది కొంచెం తక్కువ ఉంటుంది. బికాజ్ ఈ వీడియోలో ఎక్కువ ఫైట్స్ అనేవి ఉన్నాయి. సో మ్యాక్సిమం డీటెయిలింగ్గానే మేము ఎక్స్ప్లెయిన్ చేసాము. అండ్ ఒకవేళ మీకు కుదిరితే ఈ ఎపిసోడ్ని మీరు వాచ్ చేయడానికి ట్రై చేయండి. బికాజ్ ఫైట్స్ అనేవి బాగున్నాయి కాబట్టి. ఇంకా లేట్ లేకుండా ల్యాగ్ లేకుండా వీడియో అనేది మొదలు పెట్టేద్దామా. స్టార్టింగ్ లోనే మన కెంజిని రోజరు దెబ్బ చేసి ఉంటాడు కదా. సో రోజరు యొక్క చిన్నప్పుడు విషయాలు చూపిస్తారు. రోజరు చిన్నప్పటి నుంచి చాలా బలంగా ఉంటాడు. ఆడుకుంటూనే తన చుట్టూ ఉన్న వాళ్ళని చంపేస్తూ ఉంటాడనమాట. దాన్ని బట్టే తెలుస్తుంది మనకి మనోడు పిల్లప్పటి నుంచి సైకోగాడని. సో ప్రజెంట్ లో వచ్చేసి మన సెగిరి తన్ని కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కాకపోతే కెంజు లేదు సెగిరి, నేను ఎలాగో చచ్చిపోతాను, నువ్వు టెన్షన్ తీసుకోద్ది, ఇక్కడ నుంచి వెళ్ళిపో, అట్లీస్ట్ నువ్వైనా బతికిపో అని చెప్తాడనమాట. కాకపోతే రోజరు మన సెగరి వెనకాల తను గాయపరచడానికి వస్తూ ఉంటాడు. అంతలోనే దబిమారు అక్కడి నుంచి ఒక్కసారిగా వచ్చి ఒక్క తన్నుతో మన రోజురుని దూరపడిపోయేలా చేస్తాడు. కాకపోతే ఇక్కడే మనందరికీ షాక్ ఏంటంటే, రోజురు వెళ్ళి దూరం పెడతాడే కానీ తనకు ఎలాంటి గాయాలు తగలవు. అలాగే తను మాన్స్టర్లో కూడా మారుండడు అనమాట. సో మన దబిమారు కూడా ఒక్క నిమిషం షాక్ తింటాడు. వీడు చావనూ లేదు, అలాగని మాన్స్టర్ గాను మారలేదేంటి అంటే, నా దెబ్బలు తట్టుకుని కూడా బతికాడు అంటే వీడికి చాలా స్ట్రెంత్ ఉంది అనుకుంటాడనమాట. సో తను లేదు, ఇంత స్ట్రెంత్ ఉన్నవాడిని బతకనివ్వడం కరెక్ట్ కాదు, ఎలాగైనా వీని చంపేయాలనుకుని తన మాస్క్ వేసుకుంటాడు. కాకపోతే అప్పుడే తనకు ఒక్క నిమిషం వాళ్ళ చీఫ్ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. మనం ఎప్పుడు కూడా మన శత్రువు అబిలిటీస్ ని తక్కువగా అంచనా వేయకూడదు. ముందు మనకి ఎంత పవర్ ఉందని మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడే మనం వాడిని ఏ రకంగా ఓడించగలం అనేది అర్థమవుతుందని ఆలోచిస్తాడు. బాగా ఆలోచించి చూసి, ఓకే వీడికి నాకంటే ఎక్కువ ఫిజికల్ స్ట్రెంత్ ఉంది కాబట్టి నేను ఒక్కడనే అయితే కరెక్ట్ కాదు అని చెప్పి వెనక్కి తిరిగి సంతూని అలాగే క్రిమినల్ని అడుగుతాడు హెల్ప్ చేయమని. అప్పుడు పోద్దండి, మీరు నాకు ప్రామిస్ చేశారు నాకు హెల్ప్ చేస్తానంటే, అవునవును నువ్వేం గుర్తు చేయాల్సిన అవసరం లేదు, మనందరి మధ్య ఒక ప్రామిస్ జరిగింది, మేము నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము, నువ్వు మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి. సో నువ్వు మాకంటే బలవంతుడి గవిమారు, నీకు ఎలాంటి హెల్ప్ అవసరం లేదు, నువ్వు ఒక్కడే మనం చంపేయగలవు, గో హెడ్ అని చెప్పి వాళ్ళిద్దరూ చెట్టు మీద కూర్చొని ఉంటారనమాట కొండకోతుల్లా. ఒక్క నిమిషం వాళ్ళిద్దరిని చూసి చాలా నవ్వు వచ్చింది. అసలు ఇలాంటి వాళ్ళు ఎగ్జిక్యూషనర్ అలాగే క్రిమినల్ ఎలా అయ్యారా బాబు, చేస్తూ ఉన్నారు భయపడి అని. ఏదేమైనా ఈ సీన్ మాత్రం ఖచ్చితంగా చూసి తీరాలి, చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటుంది. సో ఇక్కడే రోజు మన దబిమారు మీద దాడి చేస్తూ ఉంటాడు తన చేతులతో. వాడి చేతులు చాలా పెద్దగా ఉంటాయి. మన దబిమారునే ఒక్క నిమిషం వాటి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇలా తప్పించుకుంటూ ఉంటే ఈ రోజంతా జరిగిన ఫైట్ నేను ఆపలేనని చెప్పి స్టోమ్ అని తన చుట్టూ ఉన్న రాళ్ళని పైకి లేపి గాల్లో నుంచి ఒక్కసారిగా తన మీదకి దాడి చేస్తారు. ఆ రాళ్ళు ఎంత వేగంగా వెళ్తాయంటే మన రోజు వెనకాల ఉన్న ఒక చెట్టుకు తగిలి ఆ చెట్టు మొత్తం హోల్ అయ్యేలా ఆ రాయి అంత బలంగా విస్తాడు అనమాట దబిమారు. వాటి నుంచి కూడా రోజు తప్పించుకుంటాడు. సో వేరే దారి లేక మన దబిమారు అన్ఫోమ్డ్ బ్లేడ్ ని కూడా ట్రై చేస్తాడు. ఆ టెక్నిక్ కూడా పనికి రాదనమాట. నింపో క్వైట్ ఆఫ్ థ్రోన్స్ కూడా ట్రై చేస్తాడనమాట. అసలు ఎన్ని ప్రయత్నించినా వాడికి ఏమీ అవ్వకుండా ఉండడాన్ని చూసి మన ఒక్క నిమిషంగా మన దబిమారునే, ఇలాంటి వాడు నాకెక్కడ దొరకర్రా దేవుడా అని తల పట్టుకుంటాడు. కెంజి అవుతున్న బ్లీడింగ్ ఆపడానికి సగిరి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. అందుకు కెంజి, నువ్వు ఎందుకని ఇంతలా ప్రయత్నిస్తున్నావు, ఇంతకు ముందేమో సామురాయిలా నాతో తలపడ్డావు, ఇప్పుడేమో ఒక అమ్మాయిలాగా అప్పుడే ఏడుస్తున్నావు అని ఎగతాలు చేస్తాడు. అందుకు సగిరి, నువ్వు ఇప్పుడు ఏమన్నా నేను పట్టించుకోను, నాకు సంబంధించినంత వరకు నేను నా సీనియర్ని నా కళ్ళ ముందే ఓడిపోతూ ఉండడం చనిపోతూ ఉండడం నేను చూడలేను, నేను ఒక సామురాయిని, నేను ఖచ్చితంగా కాపాడి తీరుతానని చెప్పి తనని కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అందుకు మన కెంజి తన స్వార్ని తనకి ఇచ్చి, సరే నేను నమ్ముతున్నాను, నువ్వు నిజంగానే ఒక సామురాయి కదా, నేనైతే నా సామురాయి ఎప్పుడు ఓడిపోవాలని అనుకోను, నువ్వు నిజంగా ఒక సామురాయి అయితే వెళ్ళి ఆ రోగురుని చంపడానికి దబిమారుకు సాయం చెయ్యి, ఇదే నేను నీకు ఇచ్చే టాస్క్ అని చెప్తాడనమాట. ఇక్కడే మన దబిమారు, నేను ఒకవేళ వీని మీద ఎస్టిక్ ప్లేస్ ని ట్రై చేస్తే వీని ఖచ్చితంగా కాల్ చేసి చంపేయగలను అనుకుంటాడనమాట. కాకపోతే ఇద్దరు మనుషులు ఉంటే నేను ఒకరు వీడిని డైవర్ట్ చేస్తూ ఉంటే నేను వీడి బ్లైండ్ స్పాట్ తెలుసుకోగలుగుతాను, అప్పుడు నా టెక్నిక్తో వాడిని ఈజీగా చంపేయగలను అనుకుంటాడు. అంతలోపే ఒక్కసారిగా మన రోజురు దబిమారు మీద దాడి చేస్తాడనమాట. దబిమారు అయితే తప్పించుకుంటాడు. కాకపోతే రోజురు వేలు తెగి కింద పడిపోతుంది. ఎలా జరిగిందని చూసినప్పుడే అక్కడ మన సెగిరి ఉంటుంది స్వాడ్తో. ఎంత బలవంతుడైనా సరే వాళ్ళ బోన్స్ల మధ్య చిన్న గ్యాప్ ఉంటుంది. సో మనం దాన్ని కట్ చేయగలిగితే వాడిని ముక్కలుగా నరికేయచ్చు అని చెప్తుంది అనమాట. ఒకసారిగా దబిమారు తను చూసి నవ్వుతాడు. అప్పుడే సంతో వచ్చేసి, మనం వెళ్ళి దబిమారుకి సాయం చేద్దామా అని చెప్పి తన క్రిమినల్ అడిగితే, నువ్వెందుకని అంత టెన్షన్ పడుతున్నావు, నాకు తెలిసినంత వరకు దబిమారు బతకడు, రోజురో కానీ చూసావు కదా, వాడు ఖచ్చితంగా వీడిని చంపేస్తాడు, అయినా నువ్వేంటి సాయం చేస్తానంటున్నావు, నీలో అంత స్టామినా ఉందేంటి, నువ్వు అలాంటి వాడివా అని అడిగే నవ్వుతుందనమాట. సో ఇక్కడే వీళ్ళు మన బ్రహ్మానందంలో ఆలోచించి, ఎవడు చేస్తాడో వాడిని వదిలేసి ఎవడు బతుకుతాడో మనం వాని పార్టీలో చేరిపోదామని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇక్కడే మన దబిమారు అలాగే సెగిరి వాని ఎలా ఓడించాలని మాట్లాడుకుంటూ ఉంటారనమాట.
అనమాట. దబిమారు, నువ్వు వెళ్ళి వాడి మోకాళ్ళ మధ్యన కట్ చేసేసాయి, వాడు చాలా పొడుగున్నాడు, సో వాడు ఏం దాడి చేస్తున్నాడని మనం కనిపెట్టలేకపోతున్నాం ఆ హైట్ వల్ల. నువ్వు అని మోకాలు కత్తిరించేసేసావంటే వాడు కింద పడిపోతాడు, సో మనం అని ఈజీగా చంపేయచ్చు అని చెప్తాడనమాట. దబిమారు వైపు చూస్తూ సెగిరి ఇలా అంటుంది, చాలా ఈజీగా చెప్పేసావే, అంత తేలిక అనుకుంటున్నావా అని. అందుకు దబిమారు, ఏం నువ్వు చేయలేవా, నాకు నీ మీద నమ్మకం ఉంది, గో సగిరి అంటాడనమాట. మన సగిరి కూడా తను చెప్పినట్టే వాడి వెనకాలకు వెళ్ళి వాని కాలు కట్ చేయడానికి ట్రై చేస్తుంది. కాకపోతే తనకేం జరగదనమాట. సో తను ఆలోచిస్తూ ఉంటుంది ఇలా, సో నేను ఇలా టెన్షన్తో పని చేయకూడదు, కామ్గా ఆలోచించాలి, ముందు వీడు బాడీ మూమెంట్ని అబ్జర్వ్ చేయాలి, బాడీలో ఎక్కడ బోన్స్ మధ్య గ్యాప్ ఉందని తెలిస్తే మనం అక్కడ వాడిని కట్ చేయొచ్చు. కాకపోతే వీడు కంటిన్యూగా మూవ్ అవుతూ ఉండడం వల్ల ఇది కష్టంగా ఉంది అని అనుకుంటూ ఉంటుంది అనమాట. అంతలోనే మన రోజర్ యొక్క ముఖంలో నుంచి చాలా నీళ్ళు బయటకు వస్తుండడం గమనిస్తామన్నమాట. వాని ముఖం మీద మాస్క్లో ఒకటి ఉంటుంది, సో ఆ మాస్క్ నుంచి చాలా వాటర్ వస్తూ ఉంటుంది. మేబీ ఇది బహుశా వాడి నోట్లో నుంచి కూడా ఉండొచ్చు. వాడు చాలా ఆకలితో ఉన్నట్టున్నాడు. పాపం మన దబిమారు మీద ఒకదాని తర్వాత ఒకటి దాడి చేస్తూనే ఉంటాడు. ఒక్కసారిగా వాడు కొట్టిన దెబ్బలకి మన దబిమారు కింద పడిపోయి తిరిగి లేస్తాడు. నేను లేగలిగానంటే వీడిని ఖచ్చితంగా చంపగలను అనుకుంటాడు. కాకపోతే అంతలోనే మన దబిమారు ఫేస్ మీద నుంచి ఫుల్గా రక్తం అనేది వస్తూ ఉంటుంది బయటికి. సగిరి వచ్చేసి మన దబిమారుని కాపాడడానికి వాని ముందు నిలబడుతుంది అనమాట. సో ఏదైతే రోజు దాడి చేస్తూ ఉంటాడో వాటి నుంచి దబిమారుని తప్పిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా తన కత్తిని తీసి చాలా వేగంగా వాడి మీదకి ట్రై చేస్తుంది. ఇక్కడే ఇంకో విషయం ఏంటి తను అర్థం చేసుకుంది ఏంటంటే, ఒక్కసారిగా కళ్ళు మూసుకొని, లేదు నేను కోపంగా యుద్ధం చేయకూడదు, నేను కామ్గా ఉంచుకోవాలి, అప్పుడే నేను రోజర్ చేసే దాడి నుంచి తప్పించుకోగలను ఆలోచిస్తుంది అనమాట. అందుకు సంతు వచ్చేసి తనకున్న 12th ర్యాంక్ అనేది నార్మల్గా సమురాయిస్లో అందరినీ స్ట్రెంత్ చూసేవారు. కొంతమంది వాళ్ళు ఏ క్లైన్కి అయితే బిలాంగింగ్ అవుతారో ఆ క్లైన్లో వాళ్ళ స్టామినా ఏంటి, వాళ్ళ స్ట్రెంత్ ఏంటి, వాళ్ళ పొజిషన్ ఏంటి అనే దానిపైన డిపెండ్ అయ్యి వాళ్ళకి ర్యాంకింగ్ ఇస్తారు. సో ఆ రకంగానే తను 12th ర్యాంక్ వచ్చిందే కానీ తన ఫిజికల్ స్ట్రెంత్ వల్ల కాదు అని చెప్తాడనమాట. ఇక్కడే కింజి కూడా తన గురించి అంటాడు, సగిరి ఒక అమ్మాయి అయి ఉండొచ్చు, కాకపోతే ఎప్పుడైతే తన ముందు తన శత్రువు ఉంటాడో అప్పుడు ఒక్క నిమిషంగా తనలో ఉన్న సామురాయి బయటకు వస్తాడు. ఏదేమైనా సరే తను ఖచ్చితంగా గెలిచి తీరుతుంది అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే సగిరి తన కత్తితో తన మీద డిఫరెంట్ వేస్లో ఎలా దాడి చేయాలని ఆలోచించి వాడి బాడీలో ఉన్న మొత్తం ఆ పార్ట్స్ అన్నింటినీ పరిశీలించి, సో వాడి ఏదైతే బ్లాక్ స్పాట్ ఉందో అది వాడి మెడ, మనం వాడిని ఎలాగైనా తల కింది కొంచగలిగితే వాడిని నరికేయచ్చు అని చెప్తుంది అనమాట. అందుకు దబిమారు, నువ్వు అది నా మీద వదిలే అని చెప్పి తన బాడీలో నుంచి మంటలు వచ్చేలా చేసి దాన్ని స్టోన్ మీద ప్రయోగించి ఇంకో టెక్నిక్ మీద వాడితో దాడి చేస్తాడనమాట. దగ్గర ఉన్న అన్ని మెథడ్స్ని కలిపి స్టిక్ బ్లేడ్తో సహా వాడి మీద ప్రయోగిస్తాడు. ఒక్కసారిగా చుట్టుపక్కల మొత్తం మంటలు రేగుతాయి. జీహరా అక్కడి నుంచి పరిగెత్తుతూ మన సంతతో చెప్తుంది, నువ్వు అనుకుంటున్నట్టుగా వాళ్ళు రోజుని ఓడించాలని ఇది చేయట్లేదు, మొత్తం ఫారెస్ట్ని మంట పెట్టాలని ఇలా చేస్తున్నారు. సో ఇలా చేయడం వల్ల ఆ మంటలన్నీ వచ్చి ఆ పొగను తట్టుకోలేక తను వంగుతాడు. సో ఆ టైంలో వాడిని చంపేయాలని వీళ్ళు అనుకుంటూ ఉన్నారు అని చెప్తుంది అనమాట. ఇక్కడే మన దబిమారు కూడా తన ప్లాన్ రివీల్ చేస్తాడు. ఈ చెట్ల నుంచి వచ్చే పొగ చాలా ప్రమాదకరమైంది, వాడు దాన్ని ఎంతగా ఇన్హీల్ చేసుకుంటాడో అంతగా అన్కాన్షియస్కి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా అన్కాన్షియస్ అయిన తర్వాత మనం వాడిని చంపేద్దామంటాడు అనమాట. అప్పుడే సగిరి కూడా అనుకుంటుంది, చూద్దాము మన పవర్ గెలుస్తుందో లేకపోతే వాడి పవర్ గెలుస్తుందో అనుకుంటుంది. వీళ్ళు అనుకున్నట్టుగానే మన రోజులో ఆ పొగను పీల్చి ఒకసారిగా అన్కాన్షియస్ పడిపోతాడు. ఇక్కడే మనకు తన చిన్నప్పటి విషయాలు చూపిస్తారనమాట. తనకి ఎప్పుడు ఆకలి వేస్తూ ఉంటుంది, అలాగే ఎదుటి వాళ్ళతో ఆడుకోవాలని చూస్తాడు. కాకపోతే ఆటలతోనే తన చుట్టూ ఉన్న వాళ్ళు చంపేస్తూ ఉంటాడు. సో తను ఇలా మనసులో అనుకుంటూ ఉంటాడు, ఎందుకని నా ఆకలి ఎప్పుడు తీరదు, ఎందుకని నాతో ఎవరు ఆడుకోవడానికి ప్రయత్నించరు అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక్కడే మన సగిరి వాడి తలని ఒక్క వేడితో నరికేసి రెస్ట్ అండ్ పీస్ అని చెప్తుంది అనమాట. కాకపోతే ఈ అడవిలో చుట్టూ మంటలు రేగుతూ ఉండడం వల్ల వాళ్ళిద్దరూ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తారు. ఈ మంటల చుట్టూ అడవిలో ఉన్న మాన్స్టర్స్ అక్కడికి వస్తాయి. మన దబిమారు ఇలా అంటాడు, మాన్స్టర్స్ ఆ వైపు నుంచే వచ్చాయి, సో మనం ఆ వైపు వెళ్దామంటే అందుకు సగిరి లేదా చాలా ప్రమాదకరమైంది అంటుందన్నమాట. అందుకు దబిమారు, లేదు మనకు వేరే దారి లేదు, మీరే కదా మనం ఆ మాన్స్టర్స్ని స్టడీ చేయాలన్నారు, సో మనం ఇప్పుడు దాని వెంట వెళ్ళగలిగితేనే మనకి ఎగ్జిలర్ ఆఫ్ లైఫ్ దొరుకుతుందని చెప్తాడనమాట. అందుకు మన సగిరి ఇలా అంటుంది, నువ్వు చాలా అలసిపోయి ఉన్నావు, కాస్త రెస్ట్ తీసుకోవచ్చు కదా, కాస్త గివప్ ఇవ్వచ్చు కదా అంటే, లేదు నేను గివప్ ఇవ్వాలని అనుకోవట్లేదు, నేను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎగ్జిలర్ ఆఫ్ లైఫ్ని తీసుకొని వెళ్ళి నా వైఫ్ని కలవాలి, అదే నా లైఫ్ యొక్క ధ్యేయం, నీకేంటి నీ ఫ్రెండ్స్ గురించి ఫ్యామిలీ గురించి ఆలోచన లేదా అని అడుగుతాడు. లేదు నేను వాళ్ళ గురించి చాలా టెన్షన్ పడుతున్నాను అని చెప్తుంది అనమాట. సో ఇప్పుడు మనకు కావాల్సింది అదే, నీలో ఎంత అయితే వాళ్ళ గురించి ఆలోచన ఉందో దాన్ని నువ్వు ఎగ్జిలర్ ఆఫ్ పవర్ని వెతకడం మీద పెట్టు, సో ఖచ్చితంగా మనం ఇక్కడ నుంచి తప్పించుకుంటామని చెప్తాడనమాట. వాళ్ళ మాన్స్టర్స్ వచ్చిన వైపే ఫాలో అవుతూ వెళ్తారు. అక్కడ వాళ్ళకి అనుకోకుండా ఒక పెద్ద విలేజ్ కనిపిస్తుంది. సంతు ఆ విలేజ్ని చూసి చాలా షాక్ అవుతాడు. అక్కడ చాలా ఇళ్ళు అనేవి ఉంటాయి.
అసలు ఇలాంటి ప్లేస్ లో ఎవరా బతుకుతూ ఉన్నారు అని వీళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇక్కడే షర్మేల్ అనే వాళ్ళు ఉంటారు. షర్మేల్ అంటే ఎవరు అని తోమ అడుగుతానన్నమాట. వాళ్ళు చాలా ముసలి వాళ్ళు, అలాగే వాళ్ళ దగ్గర చాలా పవర్ ఉంటుంది. వాళ్ళు ఇమోటల్ వాళ్ళు ఎప్పుడు మ్యాజిక్ చేస్తూ ఉంటారని చెప్తాడనమాట. అందుకు వాళ్ళ బ్రదర్ ఏంటైతే ఏంటి, వాళ్ళు మనం వాళ్ళని చంపేసి వాళ్ళని ఆకలి తీర్చడానికి ఉపయోగించుకుందాం పదా అని చెప్తాడనమాట. ఇంతలోనే శోభయ్యకి ఏదో సౌండ్ వస్తుందన్నమాట. ఆ సౌండ్ వచ్చిన వైపు శోభయ్య ఇంకా తోమయ్య వెళ్తారు. అక్కడ వాళ్ళిద్దరు ఒకరినొకరు కిస్ చేసుకుంటూ ఇంటిమేట్ అవుతూ ఉంటారు. వాళ్ళిద్దరిని చూసిన శోభయ్య ఇంకా తోమయ్య చాలా షాక్ అవుతారు. సో ఇక్కడితో ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మరొక వీడియో ఇంకో 2 days లో రిలీజ్ అయిపోతుంది. సో ఐ హోప్ మీరు వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ త్వరగానే ఈ యానిమే అనేది కంప్లీట్ చేసేసి మరొక యానిమేని స్టార్ట్ చేసేస్తాను. అండ్ ఐ ప్రామిస్ యూ ప్రతి ఒక్క యానిమేని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు అడిగే ప్రతి ఒక్క యానిమేని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను డెఫినెట్లీ ట్రై చేస్తాను. నేను మిమ్మల్ని నుంచి కోరుకుంటున్నది ఒకటే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్ తో కలుద్దాము. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.